హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో నెత్తల పులుసు ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లో నెత్తల పులుసు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం మసాలాలు తయారు చేసుకుందాం అనమాట. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, జీలకర్ర, మెంతులు, కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మనకు కలర్ చేంజ్ అయితే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ చేపల పులుసులకి దేనికైనా సరే మనకు మసాలాలు ఇంపార్టెంట్ అనమాట. అవి కుదిరితేనే చేపల పులుసు చాలా బాగా అవుతుంది. సో కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి మిక్సీ పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే యాడ్ చేసుకోండి. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము. చూడండి, మన కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇది కూడా మనం మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి ముక్క తీసుకోండి ఇంట్లో ఉంటే, లేదు అంటే కొబ్బరి పొడి కూడా వాడచ్చు మీరు. కాకపోతే కొబ్బరి ముక్కని ఇట్లా కొంచెం గ్యాస్ మీద కాల్చి చిన్న కట్ చేసుకొని మిక్సీ బట్టి పెట్టుకోండి. కొబ్బరి ముక్క కూడా చూడండి. ఇప్పుడు ఈ నెత్తల దగ్గరకు వచ్చిన ఇవైతే నేను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కూడా ఇంట్లో నీట్గా కడుక్కున్నానండి. చూడండి, మనకు అసలు ఎక్కడ కానీ ఏమి వేస్టేజ్ లేకుండా అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అట్లాగే ఒక సగం నిమ్మకాయ ముక్క అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనకు మంచిగా కలుపుకుందాము. ఈ నెత్తళ్ళు మనకు సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. సో వీటిని మరి ఎక్కువ ఫోర్స్ అంటే ఎక్కువ బలం పెట్టి కలపొద్దు. ఇట్లా లైట్గా పైన పైన కలుపుకోండి. చూడండి, మనము వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి అంతా పట్టిందనమాట. సో వీటిని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. ఓకేనా? చూడండి, ఇట్లా మొత్తం వీటికి అంతా అంటాలన్నమాట. సో మనం కలుపుకోవాలి అట్లా నీట్గా. సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఈ చేపల పులుసులకి దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా. సో సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 లేదా 4 బగారాకు, కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. మన ఇవి ఉంటాయి కదా, లవంగాలు, ఇలాచి, సాజీరా కొద్దిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నూనెలో ఇట్లా మంచి ఆనియన్ పేస్ట్ అనేది ఉడకాలన్నమాట. సో ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. ఇట్లా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు, అట్లాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత మంచిగా ఇట్లా కలుపుకోండి. ఓకేనా? సో సరిపడంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇట్లా నూనె పైకి వచ్చేంత వరకు అయితే ఇట్లా కలుపుకోండి నీట్గా. సో చేపల పులుసు చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది మనము జీలకర్ర, మెంతులు, పల్లీలు పౌడర్ పెట్టినాం కదా, అది వేసేసిన అన్నమాట. సో దాన్ని కూడా ఇట్లా కలుపుకోండి. సో ఇవన్నీ మనము మసాలాలన్నీ వేసిన తర్వాత ఇట్లా నీట్గా కలుపుకొని ఇందులో చింతపండు రసం, సో మనకి ఎంత కావాలి అనుకుంటే అంతనే వేసుకోండి చింతపండు రసం. పులుపు ఎక్కువ కావద్దు. నేనైతే యాడ్ చేస్తున్నాను చింతపండు రసం. ఇవి 1/2 కేజీ నెత్తలు అనమాట. సో నేను ఒక 2 బౌళ్ళు అయితే యాడ్ చేసినాను. సో మనకు గ్రేవీ కూడా చిక్కగా ఉండాలి. చేపల పులుసు పలసగా ఉంటే బాగుండదు. సో ఈ మాత్రం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకైతే చేపల పులుసు మసులుతుంది. ఇట్లా మంచి పులుసు మసిలేటప్పుడు మనం ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా నెత్తలు, ఇవి అందులో యాడ్ చేయండి. ఇట్లా ఒకసారి లైట్గా కలపండి అనమాట. సో ఇవి చిన్నగానే ఉంటాయి కాబట్టి ఏమి ఇరిగిపోవు. ఇట్లా ఒకసారి అయితే కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేయండి మీడియం మంట మీద. మనకు నెత్తల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక 10 నిమిషాలు అయితే పెట్టేయండి. మనకు నెత్తల పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.